ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్ మహాదేవపురం డివిజన్ పోచమ్మ బస్తీలో శ్రీ నల్లపోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా బోనాల పండుగ కార్యక్రమంలో పోతురాజు నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని, బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు పటేల్ గారి గోపాల్ గౌడ్, అధ్యక్షులు తెన్నటి సంధ్యారాణి, ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, జనరల్ సెక్రటరీ నవీన్, కోశాధికారి మహావీర్, సలహాదారులు గడ్డం కృష్ణ, కరెంట్ శంకర్, దశరథ్, ఆర్గనైజర్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శేఖర్, సుజాత, వినోద, జనార్దన్, ఉపేందర్, నిర్వాహకులు మంజుల, పుష్ప, బస్తీవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన బస్తీవాసులకు, పలువురు కాలనీ వాసులకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది.
జాన్వి చెన్న సుధాకర్ చెన్న కావాలి కావాలి తొందరగా పోయాలి. అమ్మా బియ్యం అమ్మా పాలు
అన్న ఫోటో అక్కడ అందరు వస్తారు వెనుకొచ్చి అందరికి ఓకే అనే నమస్కారం. నేను మీ మల్లన్న స్వామిని, ఆ మల్లన్న స్వామిని ఆశిస్తున్న అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోచమ్మ బస్తీలో మన పోచమ్మ పండుగ జరుగుతుంది. నల్ల పోచమ్మ పండుగ ఆలయ కమిటీ మొత్తం ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగ మన బోనాల పండుగ షురు అవుతున్న సందర్భంగా ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోచమ్మ కళ్యాణంతో పాటు అగ్గిగుండాలు ఉన్నాయి, పట్నం ఉంది. కానీ ఆలయ కమిటీ కానీ ప్రజలు కానీ బాగా సహకరించిన అమ్మవారి జీవనాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిమలన మిషాం. థ్యాంక్ యూ. జై శ్రీ మాత్రే నమః. ఈ రోజు దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీ పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మరియు భక్త బృందం ఆధ్వర్యంలో, భక్తుల ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవము, బోనాలు మరియు అగ్గిగుండము అన్ని కూడా చక్కగా మన తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారము చక్కగా చేయడం జరిగింది. జై శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. గాజుల రామారం దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీలో ఈ రోజు ఘనంగా శ్రీ 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 నల్ల పోచమ్మ కళ్యాణం ఘనంగా జరగడం జరిగింది. నిన్న స్టార్ట్ అయింది, గంగ తెప్పకి వెళ్ళడం జరిగింది. నిన్న మా యొక్క ఈ గాజుల రామారం భక్తులు దేవేంద్ర నగర్ పోచమ్మ భక్తులందరి చల్లని దీవెనలతోటి వచ్చి అమ్మవారి కళ్యాణానికి అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మా కళ్యాణం వచ్చి అమ్మవారి కళ్యాణం చూసినందుకు మాకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏరియాల నుంచి కూడా ఇక్కడ ఏరియాలో ఇల్లున్నా, ఎక్కడెక్కడ బోరబండ గాని బాలనగర్ బోయినపల్లి కాడ ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడ నల్లపోచమ్మ గుళ్ళో కళ్యాణం చేస్తున్నామని తెలిసి ఆ ఇక్కడెక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్ గా పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా యొక్క అంకేతం ఏంటంటే అందరూ కూడా ఎంత రాజకీయ నాయకులు గాని ఎవరు గాని ఈ రోజు మాకు సంపూర్ణంగా మద్దతుగా ఇచ్చి ఘనంగా సక్సెస్ఫుల్ గా చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాము.
నిన్న సాయంత్రం నైవేద్యం చెప్పకపోవడం జరిగింది. ఈ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం అనంతరం పసుపు పట్టణం, తదనంతరం అగ్నిగుండాలు, అమ్మవారి కళ్యాణం, సాయంత్రం బోనాల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి కావాల్సిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు సమయ బస్సుల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇప్పుడే అమ్మవారి కళ్యాణం కొద్దిసేపట్లో పూర్తవుతుంది. ఈ అమ్మవారికి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.